హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిపిఏ హబ్ విత్ మీ. మన ఛానల్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఏఐ టూల్స్ ఎక్స్ప్లెనేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే వీడియో రిలీజ్ అయిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చుద్ది. ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం. ఈరోజు మనం ఒక ఏఐ టూల్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు గామా ఏఐ. ఈ గామా ఏఐ దేనికి యూజ్ అవుద్దంటే పీపీటీ చేయడానికి, వెబ్‌సైట్స్ చేయడానికి, లేదా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్‌కి గానీ, లేదా ఇన్‌బిల్ట్ టెంప్లేట్స్ వాడుకోవడానికి యూజ్ అవుద్ది. కానీ మనకి ఇందులో ఒక క్రెడిట్స్ ఉండడం వల్ల మనం లిమిటెడ్‌గా వాడుకోగలం. ఒకవేళ మీరు మీ ఫ్రెండ్స్‌కి రిఫర్ చేస్తే గనక మీకు క్రెడిట్స్ యాడ్ అవుతాయి. ఇది మనకి గామా ఏఐ. ఇందులో మనం స్టార్ట్ ఫర్ ఫ్రీ అని నొక్కుదాం. మీరు కంటిన్యూ విత్ గూగుల్ అన్నా ఇవ్వచ్చు. లేకపోతే విడిగా ఈమెయిల్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. నేను కంటిన్యూ విత్ గూగుల్ అని ఇచ్చా. నా ఈమెయిల్ ఐడీ ద్వారా లాగిన్ అవుతున్నా. ఓకే. కంటిన్యూ. ఇప్పుడు మనం గామా ఏఐకొచ్చాం. అంటే ఇప్పుడు మనల్ని అడుగుతుందనమాట అది. పర్సనల్ యూజ్‌కా, వర్క్ యూజ్‌కా, ఎడ్యుకేషనా అని. నేను స్టూడెంటా, ఎడ్యుకేటెడ్ అని చెప్పి ఇచ్చా. నేను స్టూడెంట్. నేను అండర్ గ్రాడ్యుయేట్. మీరు ఇదెక్కడ విన్నారు? నేనైతే యూట్యూబ్. మీరెక్కడ విన్నారు అవన్నీ ఇవ్వచ్చు. ఫస్ట్ హోమ్‌లోకెళ్తే మనకి మినిమమ్ అంటే ఏంటి? క్రియేట్ అని, న్యూ గామా అని, ఇంపోర్ట్ అని అలా వస్తుందనమాట. ఇక్కడ మనకి సెర్చ్ అని, ఏపీఐ జనరేటెడ్ అని, సైట్స్ అని అండ్ గ్రిడ్ అని, లిస్ట్ అని మనం చేంజ్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలాగా. మనకొక 400 క్రెడిట్స్ ఇచ్చారు. ఈ సెర్చ్‌లో ఏంటంటే మనకు కావాల్సిన సెర్చ్ చేసుకోవచ్చు. కొలాబరేట్‌గా వర్క్ చేసుకోవచ్చు కదా! షేర్ విత్ యూ వల్ల. సైట్స్ అని, ఏపీఐ జనరేటెడ్ అని అలాగా వెబ్‌సైట్స్ గూడా మనం ఇందులో డిజైన్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం థీమ్స్ ఉంటాయి. స్టాండర్డా అవన్నీ లైబ్రరీస్‌లో. అంటే ఈ టెంప్లేట్స్‌ని గూడా మీరు యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చనమాట వెబ్‌సైట్స్‌ని. ఇప్పుడు నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. మీకు నచ్చిన టెంప్లేట్ ఏదో ఒకటి తీసుకొని ప్రాంప్ట్ కోసం మనం చాట్‌జీపీటీని అడుగుదాం. నేను ఈ టెంప్లేట్‌ని తీసుకుంటున్నా నా వర్క్ కోసం. ఈ డిజైన్‌ని నేను చూజ్ చేసుకుంటున్నా. మనకి టెంప్లేట్ లోడ్ అయింది గదా! ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇవ్వాలనమాట. అంటే మనకి ఏం కావాలని చెప్పి. నేను ప్రాంప్ట్ కోసం చాట్‌జీపీటీని యూజ్ చేస్తున్నా. ఈ డిజైన్ మొత్తం మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇందులో మొత్తం 7 కార్డ్స్ ఇచ్చారు. ఇప్పుడు చాట్‌జీపీటీ ఓపెన్ చేయాలి. చాట్‌జీపీటీ లోపల నేనేం చేయాలనుకుంటున్నానంటే, ప్రాంప్ట్ కోసం నేను చాట్‌జీపీటీ ఓపెన్ చేశా. ఏదన్నా ఒక టాపిక్ గురించి సెర్చ్ చేద్దాం పీపీటీ కోసం. ఐ వాంట్ టు మేక్ ఏ వెబ్‌సైట్ ఆర్ పీపీటీ. వెయిట్ ఎ మినిట్. ఏఐ గురించి నేను ఒక పీపీటీ తయారు చేయాలనుకుంటున్నా. అందుకని చెప్పి నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పీపీటీ కోసం ప్రాంప్ట్ అడుగుతున్నా. నాకు మళ్ళా అది ప్రొఫెషనల్ లుక్‌గా ఉండాలి అని గూడా అడగొచ్చు మనం. నాకు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ గూడా యాడ్ జేయమని అడుగుతున్నా. ఇప్పుడు నేను చాట్‌జీపీటీకి ఇది ఇచ్చేస్తున్నా. అంటే ఏంటి ఇప్పుడు ఇది ఇచ్చిన తర్వాత మనకదొక ప్రాంప్ట్ ఇచ్చుద్ది. ప్రొఫెషనల్ లుక్ కూడా యాడ్ జేస్తున్నా నేను. ఇప్పుడు మనకేంటంటే ఒక ప్రాంప్ట్ అనేది జనరేట్ చేసింది. ఇక్కడ నేను ఏఐ మెన్షన్ చేయలేదు. అంటే గామా ఏఐ అని చెప్పి నేను మెన్షన్ చేయలా ఏ టూల్ వాడాననేది. నాకు బ్రీఫ్‌గా ఒకటి ఇచ్చేసింది. కానీ మనదేంటి 7 స్లైడ్స్. మనం 7 స్లైడ్స్ అడగాలనమాట. ఇక్కడ చూసారు గదా! మనకిది 7 స్లైడ్స్‌లో ఉంది. కాబట్టి నేను దీన్ని మోడిఫై చేయమని అడుగుతున్నా. నాకిప్పుడు 7 స్లైడ్స్‌లో కావాలి నాకు ప్రాంప్ట్ అనేది అని. ఇప్పుడు నాకు 7 స్లైడ్స్‌కి తగ్గట్టు అంటే 7 కార్డ్స్ ఇచ్చింది. ఏ కార్డ్‌లో ఏవేవి ఉండాలని చెప్పి డిజైన్ చేసి.
ఇప్పుడు ఇదంతా నేను కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. అంటే ఏంటి ప్రాంప్ట్ అడిగిన చోట పేస్ట్ చేస్తున్నా. మీరు ఇంపోర్ట్ కంటెంట్ అని చెప్పి పీపీటీస్ గాని, మీ ఓన్ కంటెంట్ డాక్యుమెంట్స్ గూడా యాడ్ జేసుకోవచ్చు. ఇప్పుడు జనరేట్ అని క్లిక్ చేయగానే మనకి ఎడిట్ ప్రాంప్ట్ మీద నొక్కగానే మనకది ఎళ్ళింది. అంటే ఏంటి అర్థమవుతుంది దానికి ఎలా చేయాలని చెప్పి కార్డ్ వైస్ అదే డిజైన్ చేస్తుంది ఇక్కడ వన్ బై వన్. చూసారు గదా! ఇప్పుడు ఎలా వర్క్ అవుద్ది. ఈచ్ కార్డ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ గూడా యాడ్ చేస్తుంది ఇక్కడ మనకి. టైప్స్ ఆఫ్ ఏఐ గూడా యాడ్ చేసింది. మనం ఈ డిజైన్ ఆల్రెడీ అప్రూవ్ చేసాం కాబట్టి సేమ్ డిజైన్స్ యూజ్ చేసుద్ది. అంటే ఎక్కడెక్కడ ఏమి ఇవ్వాలని చెప్పి. కరెక్ట్‌గా మనకి 7 స్లైడ్స్‌లో ఏఐ అనేది ఇక్కడ జనరేట్ అయిపోయింది. ఇలాంటి పీపీటీస్ చేయాలంటే మనకి మినిమమ్ ఒక 2, 3 అవర్స్ గట్టిగా పట్టుద్ది. ఇది టెంప్లేట్ చూజ్ చేసుకున్నా సరే మనకి ఇలా ఇచ్చింది. లేదు మనకి టెంప్లేట్ ఒద్దు అనుకుంటే గనక అప్పుడు మనం విడిగా గూడా ఇవ్వచ్చు. మనం మళ్ళా దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేయాలని చెప్పి మనకి ఈ గామా ఏఐ ఇన్‌స్ట్రక్షన్స్ గూడా ఇచ్చుద్ది. అంటే ఏ ఇన్‌స్ట్రక్షన్స్ ఎలా వాడాలి? అంటే ఇమేజెస్ ఎలా రీప్లేస్ చేయాలి? మనం ఇమేజెస్ యాడ్ జేసుకోవచ్చు. కొత్తగా కార్డ్స్ యాడ్ జేసుకోవచ్చు. ఓల్డ్ కార్డ్స్ మనం రిమూవ్ జేయొచ్చు కూడా. ఇవన్నీ ఆప్షన్స్. హెడ్డింగ్స్ యాడ్ జేయొచ్చు. అంటే ఇప్పుడు మనకి ఈ ఫాంట్ నచ్చకపోతే ఫాంట్ మార్చుకోవచ్చు. ఐకాన్స్ అవన్నీ ఇవ్వచ్చనమాట. క్యూఆర్ కోడ్స్ గూడా యాడ్ జేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు మీరేదైనా అడ్వర్‌టైజ్‌మెంట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ అప్‌లోడ్ జేయొచ్చు. లేదా ఇమేజెస్ గూడా ఇవ్వచ్చు. లేదా మీరు గూగుల్ నుంచి గూడా యూఆర్ఎల్ పైన పేస్ట్ చేయొచ్చు. ఇక్కడ గో అని కనబడుతుంది గదా! ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవచ్చు యూఆర్ఎల్ గూడా. నెక్స్ట్ స్మార్ట్ లేఅవుట్స్ అని జెప్పి ఉన్నాయి. అంటే చార్ట్స్ గానీ, పాయింట్స్ యాడ్ జేయాలనుకున్నా అవన్నీ మీరిక్కడ యాడ్ జేసుకోవచ్చు. చూసారు గదా! ఇది మొత్తం మనకి ఎలాగా అని చెప్పి ఇచ్చింది. అంటే ఏం యాడ్ జేసుకోవచ్చు, వీడియోస్ గూడా యాడ్ జేసుకోవచ్చు. యూట్యూబ్ వీడియోస్. ఇప్పుడు నేను 14 కార్డ్స్‌కి అడుగుతున్నా. అంటే లేదా 10 కార్డ్స్. ఎందుకంటే మనకి లిమిట్ 10 కార్డ్స్ వరకి ఫ్రీగా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను గామా ఏఐ గూడా యాడ్ చేశా. చూసారు కదా! మనం ఇక్కడ కొత్తగా ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. హోమ్‌లోకి వెళ్లి క్రియేట్ న్యూ ఏఐ అని చెప్పుంది. దాని మీద క్లిక్ చేయాలి మనం. ఇందాక 400 ఉన్నాయి. ఇప్పుడు 372 క్రెడిట్స్‌కెళ్ళిపోయింది. అంటే మనకి మినిమమ్ ఒక 32 క్రెడిట్స్ అలా వాడుంటది. 22 క్రెడిట్స్ కానీ. టెంప్లేట్స్ ఇందాక వాడాం కదా! మనం క్రియేట్ ఫ్రమ్ టెంప్లేట్ అని, లేదా మీరేదైనా ఫైల్ ఇంపోర్ట్ చేయొచ్చు. లేదా పేస్ట్ ఇన్ టెక్స్ట్ అని చెప్పి అలా ఉంటాయి. నేనేంటంటే జనరేట్ విత్ ఏఐలో ప్రాంప్ట్ ఇచ్చా. వద్దు మనకి 7 కార్డ్స్ కాదు కదా! ఈ 10 కార్డ్స్ కావాలి. ఈ 10 నేను గామా ఏఐ ప్రాంప్ట్ ఇచ్చింది. నేను దీన్ని కాపీ చేసుకొని గామా ఏఐలో పేస్ట్ చేస్తా. ఇక్కడ మనకి ప్రెజెంటేషన్ అని, వెబ్‌సైట్ అని, డాక్యుమెంట్ అని మనం ఎలాగైనా చేసుకోవచ్చు. ఇది పార్ట్ 1. పార్ట్ 2లో వెబ్‌సైట్ ఎలా చేయాలి, డాక్యుమెంట్ ఎలా చేయాలో చెప్తా. వెయిట్ ఎ మినిట్ దీన్ని నేను మళ్ళీ ఇస్తన్నా. ఓకే. ఇప్పుడు మనం ఎడిట్ ప్రాంప్ట్ ఆర్ జనరేట్ అని చెప్పి ఉంది గదా! ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి 10 కార్డ్స్ లిమిట్. కాబట్టి మనం 10 కార్డ్స్ లోపయితే చేసుకోగలం. ఫ్రీ వెర్షన్‌లో మనకి క్లాసిక్ వరకే అవైలబుల్ ఉంటది. ఇక్కడ లాస్ట్‌లో ఎడిట్ ప్రాంప్ట్ దగ్గరే నేను క్లిక్ చేశా. ఇంక మనం ఎంటర్ క్లిక్ చేయగానే మనకి ఇంకా ప్రెజెంటేషన్ రెడీ అయిపోద్ది. ఇక్కడేంటంటే మనం ఈ థీమ్ కావాలని చెప్పి ఇవ్వచ్చు. టెంప్లేట్స్ మనకి నచ్చనప్పుడు. ఈ ఫ్రీ బాడీ అని, కార్డ్ బై కార్డ్ అని ఉంటాయి. ఫ్రీ బాడీ అంటే మీరిచ్చింది. కార్డ్ బై కార్డ్ అంటే ఏ కార్డ్‌లో మనకి అది ఏం యాడ్ చేసిందని చెప్పి ఇన్ఫర్మేషన్. మీరు ఆర్డర్ గూడా చేంజ్ చేసుకోవచ్చు దీనిది. ఓకే. ఇప్పుడు మనం కింద అలో చేద్దాం. ఇక్కడ ఎడిటింగ్ కార్డ్స్ అని, లేదా కార్డ్ బై కార్డ్ ఎడిట్ చేసుకోవచ్చు. టోన్ అని చెప్పి అలా ఉండాలి. రైట్ ఫర్ అని చెప్పి కూడా యాడ్ జేసుకోవచ్చు. ఎవరి కోసం ప్రెజెంటేషన్ రెడీ చేస్తున్నామని. మనకి ఇప్పుడు ఏఐ రెడీ చేస్తుంది మన పీపీటీని. ఇందాక మనం సెలెక్ట్ చేసుకున్న టెంప్లేట్ కావాలంటే మనం అది యూజ్ చేసుకోవచ్చు. లేదా విడిగా మనకి కొత్తగా ఏదన్నా అంటే ఇప్పుడు కార్టూన్ థీమ్‌లో కానీ అలాంటి ప్రెజెంటేషన్ నొక్కామంటే
మనకి ప్రెజెంటేషన్ వ్యూ వచ్చుద్ది. అంటే మొత్తం జస్ట్ పీపీటీ వచ్చుద్ది స్క్రీన్ అంతా. ఇప్పుడు మనకి పీపీటీ జనరేట్ అయింది గదా! నెక్స్ట్ వీడియోలో మనం ఇందులో వెబ్‌సైట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. వెబ్‌సైట్ గానీ, సోషల్ మీడియా పోస్ట్స్ గానీ ఇవన్నీ మనం చూద్దాం. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. Enjoying the video? Share it with your friends. Like, share, and subscribe.